సిద్ధప్ప గారు గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి శాస్త్రి గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి. అందరూ మీకోసం వెయిటింగ్. మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా? కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది. మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? అంటే అన్నమయ్య, రాధాసు, పాండురంగడ్ లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? పోకిరి, రచ్చ, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. అబ్బాబాబాబాబా, ఎవరండి మిమ్మల్ని ఎంతగా ఇన్స్పైర్ చేసిన వారు? ఇంకెవరు, మన ఆకాశ్ నారాయణ. అమ్మా వాడా? యా. ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కథ ఏంటంటే, ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును. ఈ ఇంటికి ఓ పనోడు వచ్చాడు. అవును. అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. అవును. కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి. ఏంటిది స్టోరీనా? నావల్టీగా ఫీల్ అయ్యావు కదా, రియల్ స్టోరీ. అదే రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రిపంతులు. మీరు సూపర్ అండి బాబోయ్. ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్. ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం. లుకింగ్ కూల్. ఆకాశ్ నారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళలా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఏ రాయిది నీకు తెరిపించటల్లా? మీకు అవుతుంది అనిపించట్లా? శాస్త్రి గారు అక్కడికే వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి. బ్లూ సెలెక్ట్ చేయాలి. చిచ్చాయి ఏదో కలర్స్ నువ్వుని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీను దొంగ. గంధం గిరిగిరి గిందం తారా తందం నీ పేరందం గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరణాలకి వెళ్తున్నానంటే ఓ స్మార్ట్. సింక్ అయింది ఇక్కడ. జై నీకేం తెలుసు? నీకేం తెలుసు? అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు? చీరల గురించి నాకేం తెలుసా? ఏం తెలుసో చెప్పు. ఎద్దనపూడి చీరా సింగారం నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది. ఇట్స్ కన్ఫర్మ్. ఏముందిరా అందులో? ఏముంది అందులో? ఏముందా? అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్. కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చీరకొనేయడం కాదు. వెదర్ ని బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో. మాకు తెలియదులే. ఏది కట్టి చూపించు బాబు. ఏమిట్రా ఇది? కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్లుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు. అక్కడ ఎవరికన్నా కట్టించావు. అయితే బాబు కట్టొచ్చుగా. ఆర్ యు క్రేజీ? సారీ లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయికా? ఏముంది వదినా, కళామందిరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు, అలాగే ఇది ఈ రకంగానే చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంతే. ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కే బాల్. కరణ్ విత్ యువర్ పర్మిషన్. టేక్ ఇట్ ఈజీ బాస్, క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, చేంజ్ ద పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? దేనికైతే ఏంటంట? దేనికైతే ఏంటంట? శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కి వెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు? అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే ఏం చెప్పావు బాబు. విన్నారా శాస్త్రి గారు? అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ, సింగిల్ బ్యాంగిల్, చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగని చెప్తాను. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ చీరని సమోసాలా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపికొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీటిగా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా. శాస్త్రి గారు చూస్తున్నారా? అన్ని సమంగా ఉన్నాయి.
కాబోయే పెళ్ళానికి చీర కడుతుంటే సీటీ అత్త డీడేవడరా. సీన్ అదిరింది, పడేద్దాం. చంపేయండి. అంతేనా? అంతే.